నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నితిన్ నబీన్. ఏపీఎస్ఆర్టీసీకి ఒక్క రోజులో రికార్డు స్థాయి ఆదాయం. డ్యూరల్ గ్రూప్ చైర్మన్ తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్. నూట 2 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. భాజపా జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారం చేశారు. భాజపా జాతీయ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్ర సీఎంలు, ఎంపీలు, నేతలు హాజరయ్యారు. బీహార్కు చెందిన 45 ఏళ్ల నబీన్ కమల దళపతిగా నిన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దావోస్ వేదికగా సోమవారం సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాత బ్యూలర్ గ్రూప్ చైర్మన్ దీపక్ మానేతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ పై ఇరువురు చర్చలు జరిపారు. దేశంలో ఏపీని అగ్రగామిగా అగ్రి ఫుడ్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మంత్రి లోకేష్ దీపక్ మానేతో ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు. ఫుడ్స్ గ్రెయిన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ ని స్థాపించాలన్నారు. దాని ద్వారా ప్రాజెక్ట్ లొకలైజేషన్ ద్వారా అగ్రి ఎక్స్పోర్ట్ క్లస్టర్స్ అండగా నిలవాలని కోరారు. అంతేకాదు బ్యూలర్ మిల్లెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఏపీలో వాణిజ్య స్థాయికి తీసుకువెళ్లడం, పోషకాహార ఎగుమతులు ఊతమివ్వాలని సూచన చేశారు. దీనితో ఆప్టికల్ కలర్ స్టార్చ్ తయారీ యూనిట్లను ఏపీలో విస్తరించడం ద్వారా స్థానిక యువత ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫుడ్ ప్రాసెసింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ అగ్రి ఫుడ్ హబ్గా మార్చడమే మా లక్ష్యమని, అంతర్జాతీయ సాంకేతిక తోడైతే మన రైతులు పండించిన పంటకు మార్కెట్లో అద్భుతమైన గుర్తింపు వస్తుందన్నారు మంత్రి లోకేష్. చేసిన ప్రతిపాదనపై బ్యూరల్ గ్రూప్ చైర్మన్ దీపక్ మానే సానుకూలంగా స్పందించారు. సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరగనుంది. ఈ సందర్భంగా 7 వాహనాలపై స్వామివారి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మనించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తుంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. రథసప్తమి మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా పిలుస్తారు. సంక్రాంతి సీజన్ ఏపీఎస్ఆర్టీసీకి నిజమైన పండుగను తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలు గరిష్ట స్థాయికి చెందిన వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ఒక్క రోజులోనే అత్యధిక ఆదాయం నమోదు చేసింది. ప్రయాణికుల అవసరాలను ముందుగానే అంచనా వేసి చేపట్టిన ప్రత్యేక చర్యలు ఈ ఫలితానికి ప్రధాన కారణమని నిలిచాయి. ఇటీవల కాలంలో ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం, అదే సమయంలో ఛార్జీలకు కూడా ప్రైవేట్ బస్సులు ఇష్టారాజ్యంగా పెంచడంతో చాలా మంది ఈసారి ఆర్టీసీని ఆశ్రయించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెంచని ఛార్జీలు ఒకవైపు, మరోవైపు సురక్షితంగా గమ్యానికి చేరడానికి ఆర్టీసీనే సరైన మార్గమని రాష్ట్ర ప్రజలు భావించినట్లు అర్థం చేసుకోవచ్చు. దీంతో జనవరి 19న నమోదైన గణాంకాలు ఆర్టీసీ పనితీరుకు తాజా కొలమానంగా నిలుస్తాయి. ఏపీఎస్ఆర్టీసీ జనవరి 19న ఒక్క రోజులోనే 27.68 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇది సంస్థ చరిత్రలోనే సరికొత్త రికార్డు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఈ స్థాయి ఆదాయం రావడం రికార్డుగా మారింది. సంక్రాంతి సెలవుల అనంతరం తిరుగు ప్రయాణాలు ఎక్కువగా ఉండటంతో బస్సుల ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. దూర ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాల వైపు ప్రయాణాలు అధికంగా నమోదయ్యాయి. ఈ విజయానికి కారణమైన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, సూపర్వైజర్లు, అధికారులు అందరినీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఉద్యోగి కృషి వల్లే ఈ రికార్డు సాధ్యమైందని, సేవలు అందిస్తూ ఆర్టీసీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యక్ష నిదర్శనంగా మంగళవారం నాడు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నియోజకవర్గంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన సిఫార్సు లేఖల ద్వారా 102 మంది లబ్ధిదారులకు అక్షరాల 34,26,529 రూపాయల
చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థాన బోర్డు డైరెక్టర్ తంబళ్లపల్లి రమాదేవి, భారతీయ జనతా పార్టీ ఓబీసీ ప్రధాన కార్యదర్శి తార్లికొండ సీతారామయ్య కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య నేరుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా గుర్తించి వారికి అవసరమైన సహాయాన్ని వేగంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సహకారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కోణిదెల పవన్ కళ్యాణ్ గారు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ ప్రభుత్వ వైపు తంగిరాల సౌమ్య. గుంటూరు జిల్లాకు చెందిన ఓ రౌడీ షీటర్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సామాన్య ప్రజలపై, వ్యాపారస్తులపై దాడులు పాల్పడుతూ రెచ్చిపోతున్నాడు. ఈ రౌడీ షీటర్ చోటు దాదా విజయవాడ 2వ పట్టణ నగరం థియేటర్ వద్ద మహాదేవ్ బైక్ యాక్సెసరీస్ దుకాణంలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనాలు రిపేర్ చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తులు నగదు కాస్త చూసి తీసుకోండి అనే వాహనదారులపై దాడికి దిగడమే కాకుండా ఆపడానికి వచ్చిన అక్కడి తోటి వ్యాపారులపై కూడా దాడికి తెగబడుతున్నాడని వాహనదారులు వాపోతున్నారు. స్థానిక వ్యాపారస్తులు తెలిపిన వివరాల ప్రకారం నవరంగ్ థియేటర్ వద్ద మహాదేవ్ బైక్ యాక్సెసరీస్ దుకాణం ఉంది. అక్కడకు వాహనాలు రిపేర్ చేయించుకోవడానికి వస్తున్నారు వాహనదారులపై. ఈ రౌడీ షీటర్ చోటు దాదా వాహనదారులపై రెచ్చిపోవడమే కాకుండా తోటి వ్యాపారస్తులపై కూడా దాడులకు తెగబడుతున్నాడని తోటి వ్యాపారస్తులు వాపోతున్నారు. అయితే మహాదేవ్ దుకాణం యాజమాన్యం కూడా ఈ రౌడీ షీటర్ చోటు దాదాకు అండగా నిలవడంతో రౌడీ షీటర్ ఆగడాలు మరీ హద్దు మీరుతున్నాయని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తోటి మెకానిక్ పై విచక్షణారహితంగా దాడి చేసిన కేసు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై కోర్టు చుట్టూ వాయిదాలకు తిరుగుతున్నాడని కొంతమంది వ్యాపారస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రౌడీ షీటర్ చోటు దాదా మద్యం మత్తులో వ్యాపారస్తులపై రెచ్చిపోతూ బెదిరిస్తున్న ఘటన అక్కడున్న వారు గమనించి ఫోన్లో వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మోపిదేవిలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆయన స్వయంగా అర్జీలను స్వీకరించారు. పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 6 మండలాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఆయా శాఖల అధికారులు ప్రజలు ఇచ్చిన అర్జీలను అందజేసి చాలా సమస్యలను పరిష్కరించినట్టు తెలిపారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు వారి సొంత మండలాల్లోనే ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, ఎండిఓ స్వర్ణభారతి, తహసీల్దార్ రహన్నాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రాజకీయాల్లో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజాన సూర్యచంద్రపై వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర తనకు గత 12 ఏళ్లుగా వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తున్నాడని లావణ్య అనే మహిళ నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లి పేరుతో ఇన్నేళ్లుగా తనను వాడుకొని ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం నమ్మక ద్రోహమే కాకుండా సూర్యచంద్రపై, తనపై, తన తండ్రిపై భౌతిక దాడికి కూడా పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొంది. ఈ వివాదంలో మొబైల్ ఫోన్ కీలకంగా మారింది. రాత్రి సమయంలో తమ ఇంటికి వచ్చిన సూర్యచంద్ర తన వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నాడని లావణ్య తండ్రి ఆరోపించారు. ఆ ఫోన్లో సూర్యచంద్రకు సంబంధించిన కీలకమైన వ్యక్తిగత ఆధారాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయనే ఉద్దేశంతోనే వాటిని నాశనం చేసేందుకు ఆయన దాడికి తెగబడ్డారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నితిన్ నబీన్. ఏపీఎస్ఆర్టీసీకి ఒక్క రోజులో రికార్డు స్థాయి ఆదాయం. డ్యూరల్ గ్రూప్ చైర్మన్ తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్. నూట 2 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వ తంగిరాల సౌమ్య.